హలో ఆల్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ 2025కి అప్లికేషన్స్ స్వీకరిస్తున్నారు. ఈ యొక్క స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవడానికి ఎస్సీ కేటగిరీకి చెందినటువంటి స్టూడెంట్స్ ఎలిజిబుల్. ఈ యొక్క స్కాలర్షిప్స్కి 5th నుంచి 10th క్లాస్ వరకు చదువుతున్న పిల్లలు అప్లై చేసుకోవచ్చు. 5th to 8th క్లాస్ వాళ్ళకైతే డే స్కాలర్స్కి 1000 రూపీస్, అదేవిధంగా హాస్టలర్స్కి 1500 రూపీస్ పర్ ఇయర్లీ ఇస్తారు. తర్వాత 9th 10th క్లాస్ పిల్లలకైతే 3500 డే స్కాలర్స్కి, అదేవిధంగా హాస్టలర్స్కి ఇస్తారు పర్ ఇయర్లీ. అయితే ఒక స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాము. స్టూడెంట్స్ మస్ట్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్, అంటే ఎస్సీ కేటగిరీకి చెందిన పిల్లలై ఉండాలి. తర్వాత స్టడీయింగ్ ఇన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్లో లేదా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్న వారు ఈ యొక్క స్కాలర్షిప్స్కి ఎలిజిబుల్. తర్వాత అటెండెన్స్ మస్ట్ బి 75% ఆర్ అబవ్, అంటే కంపల్సరీ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ అనేది 75% ఉండాలి. తర్వాత యాన్యువల్ పేరెంటల్ ఇన్కమ్ వచ్చేసి 5th to 8th క్లాస్ పిల్లలకైతే వాళ్ళ యొక్క పేరెంటల్ ఇన్కమ్ అనేది 2 లక్షల లోపు ఉండాలి. తర్వాత వచ్చేసి 9th 10th పిల్లలకైతే 2,50,000 లోపు పేరెంటల్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఉండాలి. తర్వాత ఈ స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాము. ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్కూల్, బ్యాంక్ అకౌంటు లింక్డ్ విత్ ఆధార్, అంటే ఆధార్తో లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంటు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఉండాలి. ఈ యొక్క స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. telanganapas.cgg.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క స్కాలర్షిప్స్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.